కొన్ని రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిద్ధాంతపరమైన ఏమీ లేక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కానివ్వండి, అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం కానివ్వండి అనేక గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ గొడ్డల పార్టీ కులాలను రెచ్చగొడతాం, క్రిమినల్స్ కి సపోర్ట్ గా ఉన్నాము అనే భావన కలిగించి సమాజంలో క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయటం, అదేవిధంగా గంజాయి బ్యాచ్ల్ని మీ అందరికీ మేము తోడున్నాం, మన ప్రభుత్వం 2009లో రాబోతుంది చెప్పేసి వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనే భావాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తాం. అంతకంటే ఘోరం ఏమిటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల్లో విద్వేష భావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం ఆ పార్టీ యొక్క దిగజారుడుతనం అని చెప్పేసి మనం చేస్తాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రజా సంబంధమైన సమస్య వచ్చినా కూడా చాలా సిన్సియర్ గా, ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఎప్పుడు కూడా కులాలను ప్రోత్సహించే విధంగా కానీ లేదా కులాలు కించపరిచే విధంగా కానీ మాట్లాడకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలి. ఎక్కడైనా ప్రభుత్వ రంగం, ప్రభుత్వ అధికారుల వైఫల్యం అయితే సిన్సియర్ గా రియాక్ట్ అవటం ఆయన నైజం. క్రిమినల్స్ కు సంబంధించి సమాజ హితవుని కోరుకునే వ్యక్తిగా క్రిమినల్స్ ని మేము ప్రోత్సహించము, క్రిమినల్స్ ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, సమాజంలో ఇటువంటి వారికి స్థానం లేదు అని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాము. క్రిమినల్స్ కి స్థానం లేదంటే దానికి శాసనసభ్యుల మీద కేసులు లేవా, లేదా పవన్ కళ్యాణ్ మీద కేసులు లేవా అని అంటారు. అంటే వారి ఉద్దేశంలో రాజకీయ పరంగా ఏదైనా ఉద్యమం చేసినప్పుడు, లేకపోతే రాజకీయంగా అధికార పక్షాన్ని నిలదీసినప్పుడు సాధారణంగా పోలీసులు కేసులు పెడతారు. అదేవిధంగా మర్డర్ చేసిన వాళ్ళని, ముక్కుపచ్చలారని ఆడపిల్లల్ని చెరిచి నీచమైన ఘోరాలను చేసిన వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు పెడతారు. అంటే వారు ఈ క్రిమినల్ కేసులు ఆ క్రిమినల్ కేసులు ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారంటే ఎంతటి నీచ స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలు కూడా ఆలోచన చేస్తాను. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది, అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది, శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ లేని విధానాన్ని అనుసరిస్తుంది. అదేవిధంగా ఈ గంజాయి బ్యాచ్ల్ని అనగదొక్కడానికి ఎక్కడ కూడా వెనుకడిగేసే ప్రసక్తి లేదు. క్రిమినల్స్ ని, అదేవిధంగా గంజాయి బ్యాచ్ల్ని సమాజంలో ఏరివేసి వాళ్ళని సాధ్యమైతే మంచి మార్గంలో పెట్టడం, లేకపోతే చట్టపరంగా వాళ్ళని కఠినంగా శిక్షించటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. సాయికృష్ణ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సింగపూర్ నుంచి వచ్చిన 10 నిమిషాల్లోనే ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి దాని సమస్యను సమీక్షించి వెంటనే అలిగేషన్స్ ఉన్న మా అధికారి మీదని సస్పెండ్ చేయటం, మరి 2-3 రోజుల్లోనే ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాము. ఇది వర్గాలకి, కులాలకి కూడా సంబంధం లేదు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి మరి నీచంగా ప్రవర్తించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాం. చాలా శోచనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిద్ధాంతపరంగా లేకపోతే పరిపాలనా పరంగా కూటమి ప్రభుత్వం ఎదుర్కొన్న సత్తా ఆ ప్రభుత్వానికి లేదు, ఆ పార్టీకి లేదు. గతంలో దీనికి కంపారిటివ్ గా ఈ రోజు కూటమి పరిపాలనలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ, దీంతో వాళ్ళు కంపేర్ చేసుకోవటం కానీ, లేకపోతే మేము బాగా చేస్తాం మీరేం చేయలేకపోతున్నారని కానివ్వండి, లేకపోతే దీన్ని తప్పు పట్టడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా కులాలను రెచ్చగొట్టుకుంటూ క్రిమినల్స్ ని సమాజంలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నం చేయడానికి ఆ పార్టీ ప్రయత్నం చేస్తాం.